కోడికత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ కు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అసలు శ్రీనివాస్ ఈ కోడికత్తి కేసులో ఏ సెక్షన్ కింద అరెస్ట్ అయ్యారు, ఆ సెక్షన్ కింద నిజంగా నేరం రుజువైతే అతనికి ఎంతకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. రామకోటయ్య గారు, కోడికత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ కు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసింది. 5 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గిపోతూ ఉన్నాడు. అసలు కోడికత్తి కేసులో శ్రీనివాస్ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఆ సెక్షన్ల కింద ఒకవేళ గనక నేరం రుజువైతే శ్రీనివాస్ కు ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారి మీద ప్రధానంగా ఇన్ని రోజుల నుంచి ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తే వారికి గౌరవ హైకోర్టు వారు 5 సంవత్సరాల తర్వాత బెయిల్ మంజూరు చేయడం జరిగింది. శ్రీనివాస్ గారి మీద ప్రధానంగా ఆపాదించినటువంటి సెక్షన్ 307 కింద ఆయన మీద ఈరోజు రిమాండ్ చెప్పారు. మనం ఒకసారి బెయిల్ ఎందుకు ఇస్తారనే దాన్ని, ఏ సెక్షన్కి ఎన్ని రోజులు బెయిల్ ఇవ్వటం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ప్రేక్షకులు తెలియాలి. మనకి సాధారణంగా మర్డర్ కేసుల్లో అంటే 302, 307 సీరియస్ అఫెన్స్ మోర్ దాన్ 10 years ఉన్నట్లో 3 నెలల్లో ఏదైతే కేసు పెట్టారో పోలీసు వారు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేయని పక్షంలో 167 Clause 2 CRPC కింద మ్యాండేటరీ బెయిల్ అనేది ఇస్తారన్నమాట. అట్లా ఒకవేళ ఛార్జ్ షీట్ దాఖలు చేశారనుకోండి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటే దాని ఉద్దేశం ఏంటి? దర్యాప్తు మొత్తం అయిపోయిందని. దర్యాప్తు అయిపోయింది కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పిదప బెయిల్ మంజూరు చేయాలి. శ్రీనివాస్ గారి మీద 2018 అక్టోబర్ 25న కేసు నమోదైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సంఘటన దాడి జరిగినటువంటి రోజు అది. 2019 కల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దిగువ కోర్టు కూడా దాని మీద బెయిల్ మంజూరు చేసింది. దాన్ని రద్దు కోరుతూ సీఎం గారు మళ్ళా పిటిషన్ పెట్టించి మళ్ళా ఆయన్ని రిమైండ్ లో పంపించినటువంటి నేపథ్యం జరిగింది. అసలు నువ్వు శ్రీనివాస్ గారి మీద 307 అప్లై అవుతుందా లేదా, ఏ సెక్షన్ లో శ్రీనివాస్ గారి మీద ఛార్జ్ షీట్ లో ఆపాదించారు, రేపు గౌరవ కోర్టు NIA విశాఖపట్నం 3వ కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అసలు జనరల్గా చట్టం ఏం చెబుతుంది? మన చట్టంలో ఒక వ్యక్తి హత్య చేయాలనే ఉద్దేశంతో, డేంజరస్ వెపన్తో అతన్ని చంపాలనే ఉద్దేశంతో, చంపాలనేటువంటి సంకల్పంతో దాడి చేస్తే అది 307 కింద కేసు నమోదు చేస్తారు, ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి శ్రీనివాసరావు గారు ఉపయోగించినటువంటి ఆయుధం కోడికత్తి. ఆయన ఇంటి పేరు కూడా మారి కోడికత్తి సీన్ అయ్యాడు, వందే మాత్రం సీన్ లాగా. అందుకని కోడికత్తి అనేది డేంజరస్ వెపనా కాదా? సో ఆయన స్టాబింగ్ చేసినటువంటి ప్రదేశం చచ్చిపోవడానికి అవకాశం ఉందా లేదా, ఒక వ్యక్తిని పొడిస్తే ఎక్కడ పొడిస్తే ప్రాణాపాయం ఉంది అనేది చూసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భుజానికి పొడిచారు, షోల్డర్కి. భుజానికి పొడిచినప్పుడు మనిషి చనిపోడు. 2 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ కింద మనం పరిశీలిస్తే కోడికత్తి సీన్ చంపాలనే ఉద్దేశంతో దాడి చేసినట్టు ఎక్కడా కూడా వారి కంప్లైంట్ లో లేదు. సో కంప్లైంట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో చంపాలనే ఉద్దేశం లేదు. ఈయన శ్రీనివాసరావు గారు ఆయన మీద చేసినటువంటి అటెంప్ట్, ఆయనకి కలిగించినటువంటి ఇంజూరీ అంటే గాయం, చచ్చిపోయే ప్రమాదం లేదు. మరి అటెంప్ట్ మర్డర్ ఎలా వేస్తారు? ఒకవేళ అటెంప్ట్ మర్డర్ వేసినా దాని పనిష్మెంట్ 10 సంవత్సరాలు. సగం పనిష్మెంట్ ఇక్కడ, సగానికి పెచ్చు 5.5 సంవత్సరం ఉన్నాడు ఆయన. సగానికి పెచ్చు శిక్షణ అనుభవించారు ఆయన. ఒక పాయింట్. సో ఇప్పుడు ఆయన మీద ఆపాదించినటువంటి సెక్షన్ దేని కిందకు వస్తుందంటే, ఒక వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ ఇంజూరీ బై డేంజరస్ వెపన్. అంటే ఇంజూరీ గ్రీవియస్ గా ఉండి
వెపన్ డేంజరస్ ఉపయోగిస్తే 326 కిందకి వస్తాయి. 326 కూడా లైఫ్ కానీ 10 years పనిష్మెంట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఇంజూరీ డేంజరస్ లేదు 326 రావడానికి. ఎందుకంటే ఇంజూరీ వచ్చేటప్పుడు సింపుల్ ఇంజూరీ, సింపుల్. వెపన్ డేంజరస్ అనుకుందాం, కోడి కత్తి డేంజర్ అనుకుందాం. కత్తి డేంజర్ అయినప్పటికీ కూడా ఇంజూరీ సింపుల్. మరి కాజింగ్ వాలంటరీ కాజింగ్ హర్ట్ సింపుల్ ఇంజూరీ బై డేంజరస్ వెపన్ అనుకోండి 324 కిందకు వస్తుంది. ఇంజూరీ సింపుల్ అయినప్పుడు, వెపన్ డేంజరస్ అయినప్పుడు, డెడ్లీ వెపన్ అయినప్పుడు అది 324కి వస్తుంది. 324 సెక్షన్ కింద అసలు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ నేరం రుజువైతే అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ గా ఆయన మీద వేయాల్సిన సెక్షన్ 324. ఇప్పుడున్నటువంటి కేసు నేపథ్యాన్ని కానీ, గాయాన్ని కానీ, కలిగిన ప్రదేశాన్ని కానీ, సింపుల్ ఇంజురీ కాబట్టి ఆయన ఉపయోగించినటువంటి వెపన్ కానీ దృష్టిలో పెట్టుకుంటే 324 కింద వేయాలి. 324 కింద అయితే ఇంప్రిజన్మెంట్ 3 years. ఆయనకి మహా నేరం రుజువైతే 3 సంవత్సరాలు పెట్టేటువంటి శిక్షలో 5 ఏళ్ళు ఆయన జైల్లో ఉంచారు. కానీ మీరు అనొచ్చు మరి కోర్టులు ఇవన్నీ చూడలేదని. ఛార్జ్ షీట్ లో పోలీసులు అధికారం ఉంది కాబట్టి దాఖలు చేశారు. దీన్ని ఫ్రేమింగ్ ఆఫ్ లో ఛార్జ్ చేసే ముందు డిశ్చార్జ్ పిటిషన్ పెడితే సెక్షన్ డిశ్చార్జ్ పిటిషన్ కింద వెళ్ళిపోతుంది. మనకి చట్టం చెబుతుంది 239 కింద డిశ్చార్జ్ పిటిషన్ పెట్టొచ్చు, 227 కింద డిశ్చార్జ్ పిటిషన్ పెట్టొచ్చు బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ద ఛార్జెస్. పెట్టినప్పుడు సెక్షన్ పక్కకు వచ్చి 324 కింద తీసుకుంది అనుకోండి కోర్టు కాగ్నిజెన్సీ, 324 కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారనుకోండి, ఇప్పుడు దానికన్నా ఎక్కువ శిక్ష అనుభవించారు ఆయన. అందుకని ఈ రోజు చట్టాన్ని ఏ విధంగా తన చుట్టంగా చేసుకొని, సెక్షన్స్ ఏ విధంగా ఆయుధాలుగా చేసుకొని, కోడికత్తి సీను అనే దళిత యువకుడిని ఈ రోజు 5 సంవత్సరాలు కారాగారంలో జైల్లో ఉంచి మానవ హక్కుల్ని మంటగలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి నేను బంధువుని అంటాడు, పేదలకి పెత్తందారుల మధ్య పోరాటానికి నేనే అంటాడు. ఇదేనా పేదలకి పెత్తందారుల మధ్య ఈయన వారధి? ఈ రోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాశాడు. మనకి ఆర్టికల్ 21 ఏం చెబుతుంది? ఏ వ్యక్తిని కూడా అన్యాయంగా కానీ అనవసరంగా కానీ మీరు జైల్లో ఉంచకూడదు, ఆయన యొక్క లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని మీరు కట్టేజ్ చేయకూడదు అని మనకి రాజ్యాంగం చెబుతుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా నీ చట్టం నువ్వు ఒక రూలింగ్ లో ఉన్నావని చెప్పి, అధికారంలో ఉన్నావని చెప్పి అమాయకుడిగా ఆయనకి ఆపాదించాల్సిన నేరానికన్నా ఎక్కువ నేరాన్ని ఆపాదించి ఆయనకు పడాల్సిన శిక్ష కన్నా ఎక్కువ కాలం ఇప్పటికే ఆయన జైల్లో పెట్టి ఆయన్ని మానసిక శోభకు గురి చేసి ఆయన ఆరోగ్యం పాడి, వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి మంచాన పడితే తల్లి ఆరోగ్యం కోల్పోతే ఈరోజు వాళ్ళు దిక్కు లేక వాళ్ళు ఈరోజు కోర్టుల చుట్టూ, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ల చుట్టూ సంఘాలు వేసుకొని ధర్నాలు చేస్తుంటే అల్లో రామచంద్ర అని వాళ్ళు ఈరోజు తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇది తగునా? ఇదేనా మీరు దళితుల మీద చూపించేటువంటి ప్రేమ? ఈరోజు దాంతోపాటు కోర్టు కూడా కండిషన్స్ ఇచ్చింది. 25,000 రూపాయలు పూచీకత్తు పెట్టుకోమన్నారు. ప్రతి ఆదివారం ఆయన 10 to 5 లోపల సంతకాలు పెట్టమన్నారు. ఇప్పుడు కూడా అంట పోలీస్ స్టేషన్ లో, ముమ్మిడివారం పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కూడా అంటే ఆయన దర్యాప్తులో ఇంటర్ఫీర్ అవుతాడంట. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటలు మీడియా ముందు మాట్లాడొద్దు అన్నారు. అసలు ఆయన ఇప్పటికే ఆయన సగం చచ్చిపోయాడు. ఇలాంటి సరే కోర్టు ఇదించింది, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆయన ఫాలో అవుతారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ రోజు అసలు అంటే శ్రీనివాస్ మీద పెట్టిన కేసేమో 307 కింద పెట్టారు. అసలు 307 దేన్ని సూచిస్తుంది? అంటే అటెంప్ట్ మర్డరా లేకపోతే ఏ నేరాన్ని చూపిస్తుంది? 307 అంటే ఏం చెప్తారు? 307 అంటే ఒక మనిషిని హత్య చేయాలనేటువంటి ఉద్దేశంతో, మనకి అదే ఇంటెన్షన్ తోటి ఒక మారణాయుధాలు తీసుకొని అతన్ని సంపాలన సంకల్పంతో వెళ్ళి దాడి చేస్తే అక్కడ చచ్చిపోకుండా బతికితే 307, చచ్చిపోతే 302. ఇక్కడ సంపాలనే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా అనేది మనం పరిశీలిస్తే ఏ వ్యక్తికైనా సంపాలనే ఉద్దేశం ఎందుకు వస్తుందండి? వాళ్ళకి ఆస్తుల దగ్గర తగాదాలు రావాలా, లేకపోతే రాజకీయ వైరం కావాలా, లేదా ఆయన మీద ఒక ప్రత్యర్థిగా ఈయన పోటీ చేయాలా? ఈ కోడికత్తి సీన్ యొక్క నేపథ్యం చూస్తే ఈయన ఓటరే, ఈయన ఎక్కడ షూటర్ కాదు. ఈయనకి హిస్టరీ కూడా చూసినట్టయితే ఎక్కడ కూడా రౌడీగా ఆయన ఎక్కడ రౌడీ షీట్ లేదు, ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయ నేపథ్యం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో వైరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకు సంబంధం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీలో ఎక్కడన్నా ఎమ్మెల్యేనా, ఎంపీనా,
జనసేన ఏమైనా క్రియాశీలంగా ఇప్పుడు నాదేళ్ల మనోహర్ లాగా ఏమైనా సూత్రధార, ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక అమాయకుడు ఈయనకి నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంపాదన సంకల్పం ఎందుకుంటది? ఒకవేళ ఉంది అనుకుంటే 120B కింద కాన్స్పిరసీ కింద మీరు మరి మిగతా సూత్రధారుని పాత్రధారి సీను సూత్రధారుని మీరు ఎందుకు ముద్దాయిలుగా చూపించలేదు? ఇప్పుడు ఈయనకి చంపే ఉద్దేశం లేదు. ఎవరన్నా సూత్రధారులుండి ఈయన్ని పాత్రధారిగా చేసుంటే గవర్నమెంట్ 4 ఏళ్ల నుంచి 4.5 సంవత్సరాల నుంచి మీ చేతుల్లో ఉంది. మీ దర్యాప్తుల పలానా ఎల్లయ్య సూత్రధారి, పుల్లయ్య సూత్రధారి అని చెప్పి వాళ్ళు కూడా సానుభూతులుగా మీరు చేయొచ్చు కదా. సో ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చంపే ఉద్దేశం ఆయనకి వాస్తవానికి లేదు. మీ రిపోర్ట్లో లేదు, మీ ఇన్వెస్టిగేషన్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇంకా 307 ఎక్కడ వస్తుంది? ఆయన మీద పొడిచినటువంటి ఇంజురీ సింపుల్ ఇంజురీ, వెపన్ డెడ్లీ అనుకోండి అనుకుందాం, డేంజరస్ వెపన్ అనుకుందాం. సింపుల్ ఇంజురీ వచ్చినప్పుడు డేంజరస్ వెపన్ వచ్చినప్పుడు 324 కదా. ఇంజురీ కూడా గ్రీవియస్ లేదు. గ్రీవియస్ ఇంజురీ ఉంటే డెడ్లీ అనుకుంటే ఓకే. చిన్న సందేహం అదేంటంటే ఇన్ని సంవత్సరాలు అంటే 5.5 సంవత్సరం పాటు కోడికత్తి కేసులో శ్రీనివాస్ గారు జైల్లోనే మగ్గిపోయారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్తేనే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటివరకు ఆయనకు బెయిల్ రాలేదంటూ కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకి రాలేదు, ఆయన సాక్ష్యం చెప్పలేదు. కానీ శ్రీనివాస్ కు మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కొన్ని కండిషన్స్ తో. ఏంటి సార్ అది ముందే ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోతైన దర్యాప్తు చేయాలా ఈ కేసులని నేను ఇందాక చెప్పింది అదే, మునుపు చెప్పింది అదే. ఛార్జ్ షీట్ దాఖలు చేసినాక ఆ ఛార్జ్ షీట్ మీద మళ్ళా లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలా, ముద్దాయిని రిమైండింగ్ మళ్ళా చేయాలని చెప్పి వాళ్ళు పిటిషన్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అమ్మ ఇప్పుడు కోడికత్తి సీన్ వాళ్ళ మదరు సావిత్రిదేవి గారు విన్నవించుకున్నారు. అయ్యా మేము దళితుని నువ్వు తొందరగా వచ్చి సాక్ష్యం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సాక్ష్యానికి రాను, నా సాక్ష్యం కూడా ఒక అడ్వకేట్ కమిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పి కమిషన్ రిపోర్ట్ వేశారు ఒక పక్క. మరో పక్క ఏం చేశారు, ఈ కోర్టును మళ్ళా విజయవాడ కోర్టు నుంచి విశాఖ నుంచి మరి పిటిషన్ పెట్టారు. న్యాయ వ్యవస్థలు ఏంటంటే పిటిషన్ మీద పిటిషన్లు పెట్టినప్పుడు ముందుకు బాదు ఈ జాప్యం నిందితుడి వల్ల జరిగిందా బాధ్యతుడి వల్ల జరిగిందా అని మనం పరిశీలించినప్పుడు సాక్షాత్ బాధ్యతుడి వల్ల జరుగుతుంది. బాధ్యతులైతే ఈయన డ్రాగాన్ చేస్తున్నారు. అందుకనే మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, జస్టిస్ ఇస్ డిలే, జస్టిస్ ఇస్ డినైడ్. ఓకే, మీరు ఈ మాట గారు మాట్లాడుతున్నా అంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒక ప్రశ్న ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది, కొన్ని పోస్టులు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. అది ఏంటంటే కోడికత్తి కేసులో శ్రీనివాస్ బాధితుడా లేదా నిందితుడా అంటే ఏం చెప్తారు? ఈ రకంగా మనం కనుక చూస్తే 100కు 100% శ్రీనివాస్ బాధితుడు. ఎందుకంటే ఆయన చేసిన నేరానికన్నా ఎక్కువ కాలం ఈరోజు రిమాండ్లో పెట్టినటువంటి వ్యక్తులు బాధితులు. ఆయన చేసిన నేరాన్ని నిజమైన ఎప్పటికీ ఇన్ కేసు ప్రూవ్ కాకుండా మనం ప్రూవ్ అయింది అనకూడదు, ఇన్ కేసు ప్రూవ్ అయినప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి ఈ అభియోగం కనుక ప్రూవ్ అయితే ఇప్పుడు ఉన్న మనకి ఫ్యాక్ట్స్ని బట్టి చూస్తే 324 కిందకు వస్తుంది. 324 ప్రకారం 3 ఏళ్లే శిక్ష పడుతుంది. 5 ఏళ్ళు ఆయన అనుభవించాడు. బాధ్యతలు కాకుండా ఎలా ఉంటాడు? అందుకని ఈరోజు మీరు కోర్టుకు రాకుండా కమిషనర్ పిటిషన్ పెట్టించి ఒక పక్క డ్రాగాన్ చేశారు, మరో పక్క లోతైన విచారణ జరపాలని ఒక పిటిషన్ పెట్టారు, మరో పక్క అసలు ఆయన్ని కారాగారంలోనే ఎత్తేయాలని మరో ప్రయత్నం చేశారు. ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆయన బాధ్యతలు కాకుండా నిందితుడు ఎట్టవుతాడని నేను అడుగుతున్నా. అందుకని ఈ రోజు జరుగుతున్న పోరాటం ప్రజాస్వామ్యంలో వాదులకి ఫ్యాక్షనిజానికి జరుగుతున్న పోరాటం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే రూపం మార్చుకొని ప్రజాస్వామ్యం ముసుగులో ఒక నియంత్రలాగా పరిపాలిస్తూ ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని, మానవ హక్కుల్ని సెక్షన్స్ ఆయుధాలుగా చేసుకొని, చట్టాలని చుట్టాలుగా చేసుకొని దళితుల్ని, బడుగు బలహీన వర్గాలని అణిచివేసే ధోరణి ఉంది. కాబట్టి రేపు మనం రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని చైతన్యవంతులై మనకు బిఆర్ అంబేద్కర్ గారు మీరు పోట్లాడటానికి నేను ఆయుధాలు ఇవ్వాలా, కత్తులు ఇవ్వాలా, కటార్లు ఇవ్వాలా,
ఓటనే ఆయుధం ఇచ్చా. ఓటనే ఆయుధాన్ని నమ్ముకోకుండా విచక్షణతో వేసి మీకు మీరు ప్రభువులు అవుతారో, లేదంటే వివేకం కోల్పోయి విచక్షణ కోల్పోయి చెప్పుడు మాటలకి బానిసలు అవుతారని ఆయన మహానుభావుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలుసుకొని రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్యవాదులే పరిపాలనలోకి రావాలి. నియంత్రణకి బుద్ధి చెప్పాలి. మానవ హక్కులను కాపాడుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మనం మళ్ళా పరిరక్షించుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలంటే, రాజారెడ్డి రాజ్యాంగం పోవాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అందరం కూడా ఈరోజు ఓటేసి ఆయన ఇంటికి పంపించాలి. ముందు మన తక్షణ కర్తవ్యం అనేది నా బాధ్యత. ఎందుకంటే స్వతంత్ర సంగ్రామంలో కూడా న్యాయవాదులే నాయకత్వం వహించి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి ఈ రోజు మేము కూడా రాజ్యాంగ హక్కులు, ఈ రోజు ఇంకా ఆయన ఒకటి టైటిల్ యాక్ట్ ఒకటి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చారు. దాని ద్వారా అయితే మీ ఆస్తిని మీరు కొనుక్కోలేరు, మీ ఆస్తిని మీరు అమ్ముకోలేరు. 2 సంవత్సరాలు మీ ఊరు వదిలిపెట్టి వస్తే వేరే వాళ్ళు కబ్జా చేస్తే ఆస్తి అయిపోతుంది. రెవెన్యూ చేతులకు పోతుంది, జ్యుడిషియరీ వ్యవస్థ మొత్తం. ఈ రోజు మన ఆస్తులను కాపాడుకోలేవు. ఈ రోజు మీ ఆస్తి 2 సంవత్సరాల తర్వాత మీరు వెళ్తే వేరే వాళ్ళ రికార్డులో కనుక ఉంటే అయిపోయినట్టే. ఈ రోజు ప్రజలకు హక్కులు లేవు, మా సివిల్ హక్కులు లేవు, క్రిమినల్ హక్కులు లేవు, రాజ్యాంగ హక్కులు లేవు. కాబట్టి మనం బుద్ధి చెప్పాలనేది నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.